వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే 10th పరీక్షల్లో అయితే 7 పేపర్లు అనేసి అయితే మనకి ఒక ఆర్టికల్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన రాష్ట్రం ఉన్నటువంటి 2020-21 విద్యా సంవత్సరానికి అయితే 10th పబ్లిక్ పరీక్షను 7 పేపర్లకు అయితే పరిమితం అయితే చేయనున్నారనేసి అయితే అంటున్నారు. ఈ కోవిడ్ కారణంగా ఏంటంటే మన విద్యా సంవత్సరం అనేది కూడా కొంత ఆలస్యమైంది. అలానే స్కూల్లో కూడా కొంత ప్రత్యేక తరగతుల నిర్వహణ అనేది కూడా 5 నెలల ఆలస్యంగా అయితే జరిగింది. నవంబర్ 2 నుంచి ఆరంభమైనటువంటి నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం అనేది అయితే తీసుకుంది ఫ్రెండ్స్. పబ్లిక్ పరీక్షను జూన్ 17వ తేదీ నుంచి అయితే నిర్వహించే అవకాశం ఉందని 10th పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అయితే బుధవారం ఒక ప్రకటన అలానే సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్న తదితరులు ఇంకెవరైతే ఉన్నారో అక్కడ అధికారులు వారి సమీక్షను కూడా నిర్వహించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి అనేక అంశాలపై అయితే చర్చించిన మంత్రి అధికారులకు అయితే కొన్ని సూచనలు అనేవి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సైన్స్లో అయితే 2 పేపర్లు ఈ కోవిడ్ కారణంగా ఏంటంటే ఈ ఏడాది విద్యాశాఖ అన్నమాట పరీక్ష పేపర్ను 11 నుంచి 6కి అయితే కుదించింది. ఆ మేరకు పరీక్ష నిర్వహణకు షెడ్యూల్ అయితే కూడా ప్రకటించడం జరిగింది. దీని మీద కొన్ని కారణాల వల్ల అయితే ఇవి రద్దు చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అందరినీ కూడా పాస్ చేస్తున్నట్లుగా అయితే ఒక ప్రకటన అయితే చేసింది. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఆ తరగతులు ఏవైతే ఉన్నాయో ఆలస్యం కావడం, ఆ సిలబస్ గురించి బోధన అనేది చేయిస్తున్నారు. దీంతో పాటుగా బోధన అభ్యాసం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా జరగనందున గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అంటే ఈసారి కూడా పేపర్ల సంఖ్యను అయితే 7కి అయితే కుదించామనేసి గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టుల పేపర్ను కలిపి 6గా అయితే కుదించామని ఈసారి భాషా పేపర్లు సైన్స్ మినహా ఇతర సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఆ సబ్జెక్టును ఒకటిగా చొప్పున అయితే 5 ఉంటాయి అనేసి అయితే సైన్స్ మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్క ఈ సంబంధించినటువంటి వేర్వేరు పేపర్లుగా అయితే ఉంటాయని మొత్తం 7 పేపర్లుగా అయితే ఉంటాయనేసి మన విద్యాశాఖ పరీక్షలు అయితే రాయాల్సి ఉంటుంది అనేసి అయితే చెప్పింది. అయితే మనకి నేరుగా అయితే 100 మార్కులకే పరీక్షలు అనేసి అయితే చెప్పారు. నిరంతర సమగ్ర మధ్య ఏదైతే ఉందో ఆ యొక్క మూల్యాంకనం అనేది సిసిఈ ప్రాసెస్ అనేది ప్రకారం 10th గతంలో ఆయా పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని 80 మార్కులకు పరీక్ష అనేది అయితే నిర్వహించేవారు కాబట్టి దానికను 20 మార్కులు అంతర్గత పరీక్ష మార్కుల నుంచి అయితే కలిపేవారు కదా. ఆ విధంగా అక్కడ మార్కుల విషయంలో అయితే ప్రైవేట్ పాఠశాలలో అక్రమాలు అనేవి అయితే జరుగుతున్నాయని ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే ఈ వాటిని రద్దు చేసి 10th అన్ని పేపర్లకు కూడా 100 మార్కులు అయితే నిర్వహిస్తామనేసి ఈ విద్యాశాఖ అంటే ఈ విద్యా సంవత్సరం కూడా అదే విధానం ఒక పేపర్ను 100 మార్కులకు నిర్వహించమనేసి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే జూలై మొదటి వారం నుంచి అయితే ఫలితాలు విడుదల చేయాలని అయితే భావిస్తున్నారు. వేసవి సెలవులు అనేవి రద్దు అనేవి అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విద్యా సంవత్సరం తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వల్ల అయితే ఈ యొక్క 10th విద్యా సంవత్సరం ఏదైతే ఉందో విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వారి విద్యార్థులకు సిలబస్ బోధన అనేది అయితే పూర్తి చేయడానికి పని దినాలు అనేది కూడా సర్దుబాటు కావాల్సి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వేసవి సెలవులు అనేది లేకుండా తరగతులు నిర్వహిస్తామని అయితే చెప్పారు. ఈ సిలబస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి అలానే విద్యార్థులకు ఈ పరీక్షలు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పరీక్షలకు సన్నద్ధలనే కూడా చేయడానికి 120 పని దినాలను అయితే పరిగణనలోకి తీసుకొని ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. 2 శనివారాలు అలానే ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులు కూడా ఈ యొక్క స్కూల్ వర్కింగ్ డేస్ అనేవి అయితే ఉండాలి అనేసి అయితే ఒక నిర్ణయం అయితే విద్యాశాఖ క్రిటికల్గా అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి అనేది అయితే ఓకే ఫ్రెండ్స్. నేను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.